మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఐబీవరం ఈరోజు నా స్వగ్రామంలో అంటే అంటే మున్సిపాలిటీ అయింది. నా స్వగ్రామంలో నేను తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు చూపిన ఆదరాభిమానాలు నాకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈరోజు కార్తీక్ నాయకత్వంలో సుమారు 60 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరటం ఎంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. గత 4-5 రోజులుగా రేపు 15వ తారీఖు మొత్తం అంతా ప్యాక్ చేసుకుని యూరోప్ వెళ్ళిపోయి ఇంక వెనక్కి రాలి జగన్మోహన్ రెడ్డి. అదే సంగతి వారి చెల్లెలు షర్మిల గారే చెప్పారు. ఆయనలో ఓటమి భయం స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే గత 4-5 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది. చాలా మందికి ఇతని నిజ స్వరూపం, మన ఆస్తుల్ని ఎలా దోచుకోవాలనుకుంటున్నాడు, ఆస్తిని ప్రభుత్వం పేరు మీదకి మార్చి ఎలాగ తనఖా పెట్టాలనుకుంటున్నాడు, ఈ నిజాలన్నీ కూడా ప్రజలకు తెలిసిన తర్వాత జనం చేత్కరించుకుంటున్నారు అతన్ని. ఇప్పుడు అది అబద్ధం అని చెప్పలేడు, ఎందుకంటే అది పచ్చి నిజం కనుక. అయినా కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. ఈ భూ హక్కు చట్టం, భూమి నొక్కుడు చట్టం అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్తే వాళ్ళని భయపెడతానికి కూడా కేసులు పెట్టడం జరిగింది. కానీ ఆ స్కీమ్ వెనకాల ఉన్న స్కాము ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడికి స్పష్టంగా అర్థమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పట్టు వదిలేశారు. మన పరాజయం తథ్యం అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు కూడా పట్టు వదిలేశారు. క్లుప్తంగా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం ఎందుకు ఓడించాలి, ఇది జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్న కొద్ది మందికి, ఓడించాలి అని దెబ్బతిన్న ఆంధ్రులకి మధ్య జరుగుతున్న సమరం ఇది. అతను ఎంత క్రూరుగంటే ఇప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరూ చెప్తున్నారు, వాళ్ళ సొంత బాబాయినే లేపించాడు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా 2006లోనే వాళ్ళ బాబాయ్ మీద చెయ్యి చేసుకుని నువ్వు ఎంపీ పదవికి రాజీనామా చెయ్యి, నేనే పోటీ చేస్తానని చెప్పి అన్నాడన్న పచ్చి నిజాలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు. గతంలో నాకు తెలుసు, అయినా చెప్పడం మర్యాద కాబట్టి చెప్పలా. వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు అతనంతా దుర్మార్గుడు. అతని దుర్మార్గానికి పరాకాష్ఠగా నన్ను నా పుట్టినరోజు నాడు, రేపు మనం అతన్ని ఓడించిన 13వ తారీఖు తర్వాత రోజే నా పుట్టినరోజు, నా ఇంటి దగ్గర ఉన్న నన్ను తీసుకుపోయాడు. పోలీసులు తీసుకెళ్లి లాఠీలతో చిత్తకొట్టారు నన్ను. అంటే చాలా దారుణంగా దుర్భాషలు ఆడుతూ, నేను చేసింది ఏంటంటే, అరే కోర్టుకి వెళ్ళరానైనా కోర్టు పిలిచినప్పుడు అని చెప్తే కోర్టుకి వెళ్ళలేదు. ఎవరికైనా కోర్టుకి పిలిచినప్పుడు వెళ్ళకపోతే రెండోసారి సమన్లు ఇస్తారు, ఇంటికి పోలీసు వస్తాడు. అరే ఇన్ని సంవత్సరాలైనా నువ్వు కోర్టుకి వెళ్ళవేంటి, అయినా కోర్టు అసలు నువ్వు పిలవేంటి అని చెప్పి నేను కోర్టుకి వెళ్తే, మా జగన్మోహన్ రెడ్డినే కోర్టుకి రమ్మంటావురా, నువ్వు బెయిల్ రద్దు చేయమంటావా అని చెప్పి చదువుకొట్టాడు నన్ను. అంటే అతనికి ఎంపీ అయినా, ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే అక్రమంగా కేసులు పెట్టి ఆయన్ని 53 రోజులు నిర్బంధించాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కూడా విశాఖపట్నంలో ఆయన హోటల్లో ఉన్నప్పుడు నువ్వు వెంటనే ఖాళీ చేయకపోతే నేను అరెస్ట్ చేసి రఘురామరాజుకి ఇచ్చిన ట్రీట్మెంట్ మీకు కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు. అంటే ఒక ఎంపీ అయినా, ఒక సంఘంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ఫుల్ వ్యక్తి అయినా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అయినా, సొంత బాబాయ్ అయినా, ఎవరినైనా కొట్టు, కుదరకపోతే లేపేయి. ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా అని చెప్పి అందరూ కూడా ఆలోచించాలి. అతను పరమ దుర్మార్గుడు. పైకి చాలా సాధువులుగా, నేను ఎప్పుడో గతంలోనే చెప్పా, అపరిచితుడు సినిమా మీకు గుర్తుంటే బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ లో రామాచారి క్యారెక్టర్ లాగా ఇలా ఉండి
ఎవరైనా ఉంటే అరేంజ్ చేసుకుంటాడు, కొంతమందిని వాళ్ళ బుగ్గలు గిల్లి ఎన్ని చేస్తూ ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత డిఫరెంట్గా రెమో మంచోడే, రెమో కాదు అసలు అపరిచితుడు ఉంటాడుగా, అసలు అపరిచితుల్లాగా మారిపోతాడు. సో అటువంటి వ్యక్తి అతను. ప్రజాస్వామ్యంలో మనకి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, మాట్లాడే హక్కు ఇచ్చింది, జీవించే హక్కు ఇచ్చింది. అన్ని హక్కుల్ని కాలరాసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మన ఆస్తులు మన దగ్గర ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డిని పర్మనెంట్ గా రాజకీయ క్షేత్రం నుంచి బయటికి పంపించేద్దాం. హలో ఏపీ, బై బై వైసీపీ. సైకిల్ తేవాలి, సైకిల్ రావాలి. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై నరేంద్ర మోడీ గారు.